Jesus is telling you, rise, get up, pick up your mat and walk. Don't be stuck in that place. Leave, forget your mistakes, forget. Wherever you go, people may name you with that, your mat. People may say, oh, ఈ వ్యక్తి ఆ పరుపెత్తుకున్న వ్యక్తి ఆయన ఇన్ని రోజులు అట్లా వ్యాధి కలిగి ఉన్న. లెట్ దెమ్ సే, బట్ ఫర్ అదర్స్ ఇట్ విల్ బీ అ టెస్టిమనీ. వాట్ అన్ని సంవత్సరాల నుంచి అట్లా పడిన వ్యక్తి ఇప్పుడు అదే పరుపు ఆయన ఎత్తుకుని నడుస్తున్నాడా అని కొంతమందికి అలా ఉంటుంది. లెట్ దట్ బీ అ టెస్టిమనీ. ఈరోజు ఎంతమంది, దేర్ ఆర్ సో మెనీ పీపుల్, దే ఆర్ సఫరింగ్ విత్ అడిక్షన్స్, సఫరింగ్ విత్ డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఆర్ ఇంకా రిలేషన్షిప్ ఇష్యూస్. లెట్ ఇట్ బీ ఎనీథింగ్. God wants to heal you from that, or any physical illness. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా దేవుడు మిమ్మల్ని స్వస్థపడకూర్చున్నావా అని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఇఫ్ యూ వాంట్ టు బీ హీల్డ్, సో మెనీ టైమ్స్ వీ ఫీల్ లైక్ షేరింగ్ ఆల్ ద పాస్ట్ మిస్టేక్స్. లార్డ్ లిసన్ టు మీ, దిస్ అన్ఫేర్నెస్, దిస్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్, వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారని. యు నో వాట్, ఆయన దేవుడు మిమ్మల్ని తిరస్కరించాడు అలా. వెన్ యూ షేర్ ఇట్, when can you share it? మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు God doesn't dismiss in sharing your pain, in praying for it. ఆ వ్యక్తి కూడా, ఆ వ్యాధి గల వ్యక్తి చెప్తున్నప్పుడు కూడా జీసస్ didn't dismiss him. ఆగు, స్టాప్, నేను వచ్చింది నిన్ను క్విక్ హీలింగ్ చేయడానికి అని అనలేదు. జీసస్ హర్డ్, జీసస్ లిసన్ టు హిమ్, హీ హర్డ్ హిస్ పెయిన్, విన్నాడు అదంతా. మనం కూడా ప్రార్థన రూపంగానే మన బాధ అంతా ఏసైకి చెప్పుకోవటం. ఏసయ్య చాలు, ఇంకా చాలు, నాకు చెప్పకు, చెప్పిందే చెప్తా అని అంటాడా? నో, హీ ఈజ్ సో క్విక్ టు లిసన్. హీ బెండ్స్ డౌన్ హిజ్ ఇయర్, అలా చెవి ఒగ్గుతాడంట మన ప్రార్థనకి. ఎప్పుడైతే మనము వెన్ వి షేర్ ఇట్, బికాస్ జీసస్ నోస్, హీ కెన్ అండర్స్టాండ్ our pain. He knows our past, He knows our future, He knows our present. So that prayer should be a channel, a connection where we can share our pain. ఏ చిన్నదైనా కూడా, ఎనీ unfair thing that has happened, ఏదైనా కూడా, Jesus is ready to heal you. Say, do you want to be healed? He's asking. And if you want to be healed, share your pain today in your prayer. అసలు ప్రార్థన అనే మనకి కాన్సెప్ట్ ఉందా? ఎంత బిజీ